నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొనసాగుతున్న పట్టభద్రుల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్. ఉదయం 10 గంటల వరకు 11.34% ఓటింగ్ నమోదు. కళ్ల ముందు స్కామ్లు కనిపిస్తున్న ఉదాసీనత ఏంటన్న ఏలేటి. బకాయిలు ఉన్న రైస్ మిల్లర్లందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మరోసారి సుప్రీంను ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్. మరో వారం రోజులు బెయిల్ కొనసాగించాలని కోర్టుకు వినతి. పపువా న్యూగినియాలో ఊహకందని విధంగా ప్రకృతి విలయం. కొండ చర్యలు విరిగిపడి ఘటనలో 670 మంది సజీవ సమాధి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. రద్దీ దృష్ట్యా ఆర్జిత అన్న పూజ సేవలు రద్దు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక కొనసాగుతోంది. 12 జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరుగుతుండగా పెద్ద ఎత్తున తరలివస్తున్న పట్టభద్రులు క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. పోలింగ్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2,88,189 మంది పురుషులు, 1,75,645 మంది మహిళలు ఉన్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118, అతి తక్కువగా సిద్దిపేటలో 5 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక పోలింగ్ కోసం 1,448 మంది అధికారులు, సహాయ పోలింగ్ అధికారులను నియమించారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా పట్టభద్రులంతా కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రాధాన్యత ఓటు పద్ధతి అయినందున ఈవీఎంలను వినియోగించే అవకాశం ఉండదు. ఈ కారణంగా బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్ రంగు పెన్నుతో తమ ప్రాధాన్యతను టిక్ చేస్తున్నారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలికి సిరా పెట్టినందున ఈ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలికి వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేయడానికి అవకాశం లేదు. ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేసి కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తన సతీమణితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఓటు వేశారు. వరంగల్ కాశీబుగ్గలోని వివేకానంద కళాశాలలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఓటేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే జరుగుతుండటంతో ప్రజలందరి దృష్టి ఈ ఎన్నికపైనే ఉండనుంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ప్రచారంలో ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహ ప్రతి వ్యూహాలను ప్రదర్శించాయి. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న 3 పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, భారాస అభ్యర్థి రాకేష్ రెడ్డి, భాజపా నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా వీరితో పాటు మరో 49 మంది పోటీలో నిలిచారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రిటర్నింగ్ అధికారి దాసరి చందన సూచించారు. ప్రాధాన్యత ఓటు పద్ధతి అయినందున ఎన్నికల నిబంధనల మేరకు ఓటు వేయాలని చెప్పారు. సాయంత్రం 4 గంటల వరకు వరుసలో నిలబడిన వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామంటున్న ఆర్ఓ చందనతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కార్యక్రమం పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనతో పాటు ప్రస్తుతం ఆర్ఓ నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర గారు ఉన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, 12 జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ సరళి ఎలా ఉందో ఆవిడ మాటలోనే ఉన్నాం. మేడం, ఈ 12 జిల్లాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, పోలింగ్ సరళి ఎలా ఉంది? మార్నింగ్ 8 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అయిందండి. ఈవినింగ్ 4 వరకు కంటిన్యూ అవుతుంది. 4 లోపల కూడా ఎవరైనా ఓటర్స్ వస్తే పోలింగ్ కేంద్రాలకి 100 meters లోపల వారికి కూపన్స్ ఇచ్చి వారు ఉన్నంత వరకు లైన్లో ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. సో అన్ని చోట్ల పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీస్ 4 పోలీస్ స్టాఫ్ దాకా ఉన్నారు. అదేవిధంగా ఈచ్ పోలింగ్ స్టేషన్ ఇది మనము సీసీటీవీ కెమెరాతో కవర్ చేయడం జరిగింది. సో ఏ విధమైన ప్రాబ్లం సెక్యూరిటీ వైజ్ లేదు. పోలీస్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఓటర్లని పట్టుబడులని ప్రలోభాలకు గురి చేయడానికి అక్కడక్కడ కొంతమంది ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పేసి సమాచారం వస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎక్కడైనా సరే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎఫ్ఎస్టీస్ అన్నీ కూడా యాక్టివ్గా తిరుగుతున్నాయి. వీడియో వ్యూయింగ్ టీమ్స్ కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు. సో ఎక్కడైనా సరే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే అవి డెఫినెట్గా సీజ్ చేయడం జరుగుతుంది. ఇన్వాలిడ్ ఓట్లుగా గతంలో 20,000 పైచీలకు ఓట్లు ఇన్వాలిడ్ గుర్తించారు. ఇప్పుడు దానికి సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అంటే ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ఎవరు కూడా రాంగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా బయట ఈచ్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక పోస్టర్ పెట్టడం జరిగింది. సో వారు అవి తెలుసుకొని ముందుకి వెళ్ళి పోలింగ్ ఓటింగ్ చేస్తే కనుక ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఓన్లీ 1 to 52 numbers ఇవ్వచ్చు వాళ్ళ ఓట్ ఆఫ్ ప్రిఫరెన్స్తో. అదేవిధంగా ఒకటే నంబర్ 2 క్యాండిడేట్స్కి ఇవ్వకూడదు. ఒక నంబర్ ఒక క్యాండిడేట్కి ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 క్యాండిడేట్కి ఇచ్చేసాక ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. నెక్స్ట్ పర్సన్కి సెకండ్ 3 అలాగా సిరీస్లో కంటిన్యూ అయ్యి చేయాలి. ఇంకొకటి ఏ విధమైన టిక్ మార్క్ కానీ ఇంటూ మార్క్ కానీ ఇలాంటివి పెట్టకూడదు. ఓపెన్ కాలం ఉంది, ఫోటో అండ్ నేమ్ పక్కన, దానికే ఓట్ వేయాలి. దాంట్లోనే ఆ బాక్స్లోనే ఆ ఎంటీ బాక్స్లోనే ఓట్ వేయాలి. అదర్వైజ్ ఇట్స్ అ ఫెయిర్లీ సింపుల్ ప్రొసీజర్. అందరూ ఎడ్యుకేటెడ్ ఓటర్స్, సో అది చూసుకొని చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ములుగు జిల్లా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తారు? ఏ జిల్లాలో అయినా సరే అక్కడ ఎక్కడైతే సెక్యూరిటీ హై థ్రెట్ అనిపించిందో అక్కడ పోలీస్ ఫోర్స్ని ఇంక్రీజ్ చేశారు, సిఏపిఎఫ్ పార్టీస్ని ఇంక్రీజ్ చేశారు. అదేవిధంగా ఇన్సైడ్ అవుట్ సైడ్ సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది క్రిటికల్ అనుకున్న పోలింగ్ స్టేషన్స్లో. అదర్వైజ్ ఎక్కడ కూడా ఏమి ఇష్యూ లేదు రైట్ నౌ. ఇది మొత్తంగా అయితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకి అయితే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి అయితే ఆర్ఓ దాసరి హరిచంద్ర చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 30% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25% పోలింగ్ నమోదవుతుంది. భారీగా పోలింగ్ కేంద్రాలకు పట్టభద్రులు తరలి వస్తూ తమ ఓటు హక్కును నిక్షిప్తం చేస్తున్నారు. ఈసారి జంబో బ్యాలెట్ ద్వారా దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,20,000 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 1,23,985 మంది ఓటర్లు తమ ఓటు హక్కును బ్యాలెట్ రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు అత్యంతం రసవత్తరంగా సాగింది. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు భారీగానే ఓటర్లు పట్టభద్రులు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఖమ్మం జిల్లాలో మొత్తం 30.06% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25.8
7-9% పోలింగ్ నమోదైంది. మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 10,000 మందికి పైగా 10,342 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం జిల్లాలో చూస్తే భద్రాద్రి జిల్లాలో దాదాపు 40,106 మంది పోలింగ్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూస్తే మొత్తం 83,879 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో 30% పోలింగ్ పూర్తయింది. మొత్తం దాదాపు 30,000 మంది పైచీలకు పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఆ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎక్కడ కూడా భారీగా క్యూ లైన్లు కావచ్చు, భారీగా బారులు లేకపోయినప్పటికీ కూడా పట్టభద్రులు వచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. పట్టభద్రుల తరపున ప్రశ్నించే గళాన్ని ఎంపిక చేసుకునే పనిలో పట్టభద్రులంతా నిక్షిప్తమై ఉన్నారు. ఎక్కడ కూడా ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాలోని 2 జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం పోలింగ్ కేంద్రాలు దాదాపు ఖమ్మం జిల్లాలోనే 118 పోలింగ్ కేంద్రాలు 40 లొకేషన్లలో ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం బ్యాలెట్ పెట్టెలు 129 వినియోగిస్తున్నారు. ఇక్కడ భారీగా పోలింగ్ సిబ్బందిని కూడా వినియోగిస్తున్న పరిస్థితి. పీఓలు 142 మంది ఖమ్మం జిల్లాలో, ఏపీఓలు 142 మంది ఇక్కడ విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం సెక్టార్ అధికారులు మొత్తం 15 సెక్టార్లుగా జిల్లాను విభజించారు. సెక్టార్ అధికారులు 15 మంది, అదేవిధంగా వీరితో పాటు అదనపు పోలింగ్ సిబ్బంది కూడా విధుల్లో ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా మొత్తం 55 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 65 మంది పీఓలు, అదేవిధంగా 65 మంది ఏపీఓలు, అదేవిధంగా 152 మంది ఓపీఓలు కూడా విధుల్లో ఉన్నారు. 2 జిల్లాల్లో కూడా పురుషులు ఓటర్లు కాస్త ఎక్కువగా ఉన్నారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 40,106 మంది ఓటర్లు ఉంటే ఇందులో 22,590 మంది పురుషులు, అదేవిధంగా 17,516 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు భారీగానే తరలి వస్తున్నారు. అయితే ఇప్పటివరకు దాదాపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 4 గంటల పోలింగ్ సమయం కూడా ముగిసింది. ఇప్పటివరకు 30% ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25% పోలింగ్ పూర్తయింది. అయితే ఈ జిల్లాలతో పోలిస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో, మొత్తం ఖమ్మం జిల్లాలో అత్యధికంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2 జిల్లాలు ఉమ్మడి జిల్లాలో కలిపి ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఓటు వేసే ప్రక్రియ కొంత డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే ఓటర్లకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఓటు చేయాలన్న అంశాలపైన కూడా ఎన్నికల అధికారులు స్పష్టమైన దిశానిర్దేశం చేసేలా కూడా ఎన్నికల అధికారులు ఇక్కడ బ్యానర్లు, అదేవిధంగా కరపత్రాలను కూడా రూపొందించి వాళ్లకు అందుబాటులో ఉంచుతున్న పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ప్రశాంతంగా సజావుగా కొనసాగుతుంది. ఇది ఇక్కడి తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు లింగయ్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆయన ఆహ్వానించనున్నారు. అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను అవతరణ వేడుకలకు సీఎం ఆహ్వానించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి కేరళ వెళ్లనున్న సీఎం కోజికోడ్లో జరిగే ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అవతరణ వేడుకల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చిన నేపథ్యంలో కార్యక్రమాన్ని ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర అవతరణలో కీలక భూమిక పోషించిన సోనియాతో పాటు అమరుల కుటుంబాలను ఈ వేడుకలకు ఆహ్వానించి ఘనంగా సత్కరించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. మెదక్, జగిత్యాల జిల్లాలలో జీలుగు విత్తనాల కోసం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. వానాకాలం ప్రారంభానికి 45 రోజుల ముందుగా ఉంచాల్సిన జీలుగు విత్తనాలు జిల్లాలో కనిపించని పరిస్థితి ఏర్పడింది. విత్తనాలు వచ్చాయని తెలియగానే రైతులు బారులు కట్టారు. ఒకవైపు సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలని చెబుతున్న అధికారులు ఆచరణ విషయానికి వచ్చేసరికి విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడం సరికాదని రైతులు అంటున్నారు. వ్యవసాయ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేసినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీలుగు విత్తనాలను అందుబాటులో ఉంచాలని వేడుకుంటున్నారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ, నేషనల్ సీడ్ కార్పొరేషన్ వారు జీలుగు విత్తనాలను సరఫరా చేస్తామని టెండర్లు తీసుకున్నారని, వారు విత్తనాలను సరఫరా చేయడం ఆలస్యమవుతోందని మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ అన్నారు.
హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సగానికి పైగా వీధుల్లో గుంతలు దర్శనమిస్తున్నాయి. 4 ఏళ్లుగా రహదారి పనులు నిలిచిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల్లో ప్రయాణిస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారు. వర్షం కురిస్తే వరదలతో రోడ్లు మరింత ప్రమాదకరంగా మారుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర రోడ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. ఇష్టారాజ్యంగా రోడ్లను తవ్వేస్తున్నారు. తవ్విన రోడ్లను పూర్తి చేస్తున్నారంటే మాకేం సంబంధం అని వదిలేస్తున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా తవ్వి వదిలేయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంతకీ ఏ ప్రాంతాల్లో ఈ విధంగా రోడ్లను తవ్వేశారు ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనము రామంతపూర్ నుండి ఉప్పల్ వెళ్లే రహదారిలో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రతిరోజు ఈ రోడ్డు మీదుగా వందలాది వాహనాలు వెళ్తుంటాయి, వస్తుంటాయి. అయితే ఇక్కడ చిన్న వర్షానికే ఒక గుంత ఏర్పడింది, మనం చూడవచ్చు. ఆ గుంత మీదకి వెళ్ళే చాలా వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా వాహనదారులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది ఈ గుంతలో పడి ప్రమాదాల బారిన పడ్డట్టు, అదేవిధంగా ప్రతిరోజు కూడా తాము ఈ వాహనాల రిపేర్లకు ఖర్చులు కూడా పెట్టుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఇటువంటి రోడ్ల డ్యామేజ్ అనేది ఎక్కడ చూసినా కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ విద్యుత్ వైర్ల కోసం కావచ్చు, లేదా డ్రైనేజీ కోసం కావచ్చు తవ్వుతున్నారు. కానీ వాటిని తిరిగి పూడ్చకపోవడం వల్ల ఇటువంటి గుంతలు అయితే ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మనము అంబర్పేటలోని బాపునగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ చిన్న వర్షం పడితే చాలు మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తున్నారు. తరచుగా ఇక్కడ డ్రైనేజీ కోసం ఈ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేదంటే ఇతరత్ర స్థానికులు కావచ్చు దాన్ని తవ్వడం వల్ల డ్రైనేజ్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అంటున్నారు. మరి వీళ్ళు ఎంతకాలంగా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు వాళ్ళని అడదాం. సార్, మీరు ఈ సమస్యను ఎంతకాలంగా ఎదుర్కొంటున్నారు? 30 years ఓన్లీ. 30 years వర్షం పడగానే మోకాలు నీళ్ళు వస్తాయి. అక్కడ మాట వుడ్ వరకు అవుతుంది. ఆ వుడ్ వాళ్ళంతా చెత్తలో వచ్చేస్తుంది. ఇటు ఇదంతా అయిపోతుంది. అక్కడ మాట గీదలు ఉన్నాయి, ఆ పేడ వచ్చేస్తుంది. ఇటుకి మరి చండాలం అయిపోతుంది. చిన్నప్పటి 30 సంవత్సరాల నుంచి సమస్య ఉంది. ఇక్కడ నుంచి మన పటేల్ నగర్ నుంచి ఇక్కడ దాకా ఈ కొత్త లైన్ వచ్చింది. కొత్త లైన్ వేస్తా అంటున్నారు. అది కూడా 3 months అవుతుంది. ఇంతవరకు కూడా మొత్తం క్లియరెన్స్ కాలేదు. ఇంకా ఇది చాలా పెండింగ్లో ఉంది. ఇంకా ఇది రైట్, థ్యాంక్ యూ. ఇది గత 3 నెలల నుంచి అయితే దీనికి పనులు మంజూరు అయినాయి. ఆ 3 నెలల నుంచి కూడా పనులు కొనసాగుతున్నాయి, కానీ ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. మరికొద్ది రోజుల్లోనే వర్షాకాలం రాబోతుంది. వర్షాకాలం వస్తే తిరిగి పనులు కూడా ఆగిపోతాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ గత ఏడాది 4,600 పైచిలకు పనులు చేపడితే ఆ సంవత్సరంలో కేవలం 2,000 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఈ ఏడాది 4,400 పైచిలుకులు పనులు అయితే చేపడతాయి. ఇప్పుడు మాత్రం కేవలం 1,700 పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అంటే ఇంకా ప్రతి ఏడాది కూడా చేపట్టినటువంటి పనుల్లో కేవలం సగం పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. మిగతా పనులు మాత్రం కొనసాగట్లేదు. దానికి కేటాయించినటువంటి నిధుల్లో కూడా తక్కువ మాత్రమే ఖర్చు పెడుతున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముషిరాబాద్ డివిజన్లోని రామ్నగర్లో గత కొద్ది నెలల క్రితం ఒక రోడ్డును తవ్వేశారు. డ్రైనేజీ పనుల నిమిత్తం అయితే ఈ రోడ్డును తవ్వారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని పూడ్చలేదు. ఇలాగే వదిలేయడం వల్ల చిన్న వర్షం వచ్చినా సరే ఇది ఒక చిన్నపాటి చెరువులా మారిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బయటికి రోడ్డు మీదకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మోకాళ్ళలోతు నీళ్ళు వస్తున్నాయని కూడా చెప్తున్నారు. సరే, ఈ రోడ్డు ఎప్పుడు తవ్వారు, ఎందుకు తవ్వారు, ఎందుకు పూడ్చలేదు? ఇది జనవరి నుంచి తవ్వారండి. జనవరి మంత్లో డ్రైనేజ్ పైప్ లైన్ అండ్ వాటర్ పైప్ లైన్ వేయటానికి తవ్వారు. అప్పటి నుంచి తవ్వి వేసిన కాడ నుంచి ఇప్పటి వరకు పూడుస్తూనే ఈ చాలా ఇబ్బంది ఉన్నది. చాలా మంది పడిపోయారు. ఇందులో పడిపోయి ఒక అతనికి అయితే కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగింది. అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా డిశ్చార్జ్ కూడా అవ్వలేదు. ఇంకా అట్లా ఉంది. ఇట్లా దీని పరిస్థితి ఇది ఎమ్మెల్యే వారికి ఇచ్చినా కూడా ఇప్పటి వరకు దాని గురించి ఏం పట్టించుకుంటలేరు.
ఇప్పుడు మొన్న పడ్డ కొద్దిగా వర్షాలకే చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇప్పుడు రానున్న వర్షాకాలంలో ఇంకా ఈ పని అవుతుందా అనేది నమ్మకం కూడా పోయింది మాకు. ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు పరిష్కారం కావాల్సిందిగా కోరుతున్నాం. సంస్థల సమన్వయ లోపం వల్ల, అధికారుల సమన్వయ లోపం వల్ల తవ్వేసినటువంటి రోడ్లను పూర్తి చేయడం లేదు. తద్వారా వాహనదారులు కావచ్చు, స్థానికులు కావచ్చు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యల్ని పరిష్కరించాలని కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రైలు వచ్చిందంటే ఆగిపోవాల్సిందే. 15 నుంచి 20 నిమిషాల పాటు పడిగాపులు కాయాల్సిందే. ఇది జహీరాబాద్ వాసుల కష్టాలు. 5 ఏళ్ల క్రితం ప్రారంభమైన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్లోని రైల్వే గేటు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం 2018 ఆగస్టు 30న ఎంపీ బీబీ పాటిల్ అప్పటి ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్తో కలిసి శంకుస్థాపన చేశారు. జహీరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 90 కోట్లతో 4 వరుసల వంతెన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పనులు తుది దశకు చేరుకున్నప్పటికీ ముగింపు పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. బ్రిడ్జి పనులు 5 ఏళ్లు దాటినా ఇంకా అందుబాటులోకి రాక వాహనదారుల అవస్థలు తప్పడం లేదు. గత ప్రభుత్వం బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతోనే గుత్తేదారు అసంపూర్తిగా వదిలేశారనే ఆరోపణలున్నాయి. ఇక్కడ రైల్వే గేట్ దగ్గర చాలా ఇబ్బంది ఉంది. వర్షం పడితే నీలాగితే బురద అవుతుంది. లారీలు గాని బస్సులు గాని పోతే కళ్ళలా దుమ్ము వస్తూ ఉంటది. చాలా ఇబ్బందులు పడుతున్నాం దీనివల్ల. ఇది ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత ప్రజలకు ఇబ్బందులు లేనట్లా ఉంటుంది. ఇక్కడ 5 years నుంచి ఈ పని కాలేదు. ఇక్కడ చాలా కష్టం వస్తుంది. చాలా కష్టం అంటే కష్టం. ఎప్పుడైనా ఈ రైల్వే గేట్ పడితే చాలా ట్రాఫిక్ అవుతుంది. అంబులెన్స్ కి వెళ్ళడానికి కొత్తగా కూడా పేషెంట్స్ ఉంటే ఏముంటే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పటి వరకు అంటే ఇది పని కాలేదు. ఎప్పుడైనా ఈ రైల్వే గేట్ పడితే యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ కూడా ఓపెన్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఓపెన్ ఉంటుంది. వర్షం పడితే చాలా కష్టం ఉంది. ప్రాపర్ వే లేదు వెళ్ళడానికి ఇక్కడ నుంచి. నా యాక్సిడెంట్ అయింది ఇక్కడ రైల్వే గేట్ కాడ. గేట్ పడినే పని చేస్తలేదు ఇక్కడ. बच्चे कोई लेडीज वाले बच्चे हुए गड़े में गिर के ये हो रहे पर तो 2 बच्चे गिर के ये हुए. వికారాబాద్ పర్లి వైద్యనాథ్ రైలు మార్గం జహీరాబాద్ మీదుగా వెళ్తుంది. సికింద్రాబాద్, నాందేడ్, పూర్ణ, షిరిడి, బెంగళూరు, తిరుపతి, కాకినాడ రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతిసారి గేటు పడడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అవుతోంది. స్తంభించిన ట్రాఫిక్తో పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు వాహనదారులు చెబుతున్నారు. ఇది 2 years ప్రాజెక్ట్ ఉంది. బ్రిడ్జ్ ప్రాజెక్టు ఇది 4 years అవుతుంది కానీ ఈ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ రోడ్ వల్ల మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. అదిగాక తీసుకున్న బండిలు కూడా ఈ రోడ్లలోనే సగం ఖరాబ్ అవుతున్నాయి ఇక్కడ తిరిగే లోకల్ వాళ్ళకి. అదిగాక ఇది పెద్ద నేషనల్ హైవే ఉంది. ఇక్కడ వాటర్ ఆగితే వాటర్ మొత్తం ఇంజన్లలో పోతున్నాయి. వాటర్ ఖరాబ్ అయితే యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ షాపులు ఉన్నాయి, షాపులకు दुमो होते जाते आते रास्ता बहुत खराब है. गाड़ियाँ स्लिप होकर गिर रही है. हमारा गाड़ियाँ भी देखो, गाड़ियाँ की चढ़ते नहीं उल्टा ऐसा चढ़ते जाते कि उड़ रहा गाड़ियाँ ऐसा स्लिप होकर गाड़ी भी आगे पीछे भको आ रही. మాకు మహేంద్ర కంపెనీకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈ రోడ్లు సరిగ్గా లేక ఈ బ్రిడ్జ్ ఓపెన్ కాక చాలా ఆఫీస్కి కూడా లేట్ అవుతుంది. అలాగని యాక్సిడెంట్లు కూడా చాలా అవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ బురద అవుతూ ఉంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ పోవడానికి రావడానికి గలీజ్ అయిపోయింది. వర్షం పడితే పోవడానికి రావడానికి చాలా తిప్పలేదు. ఆర్ఓబీ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. ఇరువైపులా రోడ్డు అనుసంధానం చేసి వంతెన రైలింగ్ పూర్తి చేస్తే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇప్పటికైనా పనులు తిరిగి ప్రారంభించి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇప్పుడు ప్రకటనలు. పిగ్గీ బ్యాంక్ పగలగొట్టావా? డబ్బు కావాలంటే నన్ను అడగొచ్చుగా. నీ బర్త్డే గిఫ్ట్ కోసం డబ్బు నీ దగ్గరే తీసుకోనా? అడుగులో నీవే సవ్వడినాదే, నాకు బాధ కలిగినప్పుడు. డెటాల్ మనవాళ్ల సంరక్షణ కోసం దృఢమైన ఆసరా. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా సిఫార్సు చేయబడింది. ఆంధ్రప్రదేశ్లో రహదారులు రక్తమోడాయి. వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా, తిరుపతి, అనకాపల్లి, గుంటూరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాలు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడు హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో లారీని కారు ఢీకొన్న ఘటనలో 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మంగళగిరి నుంచి విశాఖపట్నం శీతల పానీయాలతో వెళుతున్న లారీని కొవ్వూరు నుంచి తమిళనాడు వెళుతున్న కారు ఢీకొంది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి మొదట డివైడర్ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. లారీ కొంత దూరం కారును ఈడ్చుకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. మృతదేహాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం 4 బలి తీసుకుంది. చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు నుంచి వేలూరుకు వెడుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు, క్షతగాత్రులందరూ నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపైనే జరిగిన మరో ప్రమాదంలో కారు దగ్ధమైంది. ఉదయం 4 గంటల సమయంలో సి మల్లవరం వద్ద తిరుపతి నుంచి చిత్తూరుకు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో మరో రోడ్డుపైకి దూసుకెళ్లిన కారులో మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణిస్తున్న 2 ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంటలకు కారు దగ్ధమైంది. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదం కానిస్టేబుల్ను బలి తీసుకుంది. గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సునీల్ బాబు బైక్పై వెడుతుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే కానిస్టేబుల్ మరణించారు. అనకాపల్లి జిల్లా న్యాయంపూడి వద్ద గుర్తులేని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందారు.